హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం బనానా బర్ఫీ చేసుకుందాం. ముందుగా చిన్నవి ఒక 5 బనానాలు తీసుకొని దాన్ని కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 కప్ బెల్లం యాడ్ చేసుకోండి. 1 కప్ వాటర్ వేసుకోండి. వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి బెల్లం సిరప్ని. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1/2 కప్ వీట్ ఫ్లోర్ వేసుకోండి. వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి అండి. వేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యిలో బాగా వేగాలి. వేగిన తర్వాత అందులో కొంచెం కొంచెంగా బెల్లం సిరప్ని వేసుకోండి. వేస్తూ కలుపుతూ ఉండాలండి. తర్వాత 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ ఉంటుంది కదండి, వైట్గా ఉంటుంది, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బనానా మిక్సీని అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు వేగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. 2 నిమిషాలు వేగాలండి. అంతేనండి. తర్వాత ఒక కేక్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని అందులో వేసుకోండి రెడీ చేసిన మిశ్రమాన్ని. వేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా బనానా బర్ఫీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.